శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 325వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో రజోగుణం యొక్క స్వరూపాన్ని గురించి వివరించుకుంటున్నాం. 7వ శ్లోకాన్ని వివరించుకుంటూ ఉన్నాం. నేను తృష్ణ అనే మాటకు అర్థం మనం తెలుసుకున్నాము. తృష్ణ అంటే కోరిక అనేది కోరిక అని కూడా దాన్ని మనం అనవచ్చు. ఎలాంటిది తృష్ణ? మహాశన మహాపాప్మ. కోరిన వస్తువుల్ని వస్తుంటాయి పోతుంటాయి, కానీ వస్తువులేమో వస్తుంటాయి పోతుంటాయి, కానీ కోరికలు మాత్రం అంతమే ముగింపే ఉండదన్నమాట. సరే, తృష్ణను గురించి గత ఎపిసోడ్లో చక్కగా చూసాము. ఇక రజోగుణంతో కలిగేటువంటి రెండవ వస్తువు ఏదంటే అసంగము, అనగా ఆసక్తి. ఏంటి ఆసక్తి అంటే? అసంగం అంటే లేని వస్తువు కావాలి అని గట్టి కోరిక అనమాట. మనకు లేనిది కావాలి అనేటువంటి పెద్ద తృష్ణ, కోరిక, తీవ్రమైనటువంటి కోరిక. దొరికిన వస్తువు మీద విశేషమైనటువంటి ప్రీతి. లేని వస్తువు రావాలి అనుకోవడం, వచ్చిన దాని మీద విపరీతమైనటువంటి ప్రీతిని చూపడం, ఇదే అసంగము లేక ఆసక్తి అని అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. ఇప్పుడు ఒక వస్తువు కానీ ఒక విషయాన్ని కలిగి కాలం తీరిపోతున్నా కూడాను అది దాన్ని అయిపోయిందా కూడా దాన్ని ఇంకా రక్షించుకోవాలి అనేటువంటి పట్టుదల చూసావే, ఈ పట్టుదలనే ఆసక్తి లేక అసంగం. ఈ రజోగుణంతో ఈ తృష్ణ మరియు అసంగాలు, గతంలో నిన్న చెప్పినటువంటి తృష్ణ, ఈరోజు చెప్పబడే అసంగం, ఈ రెండు కూడాను బలంగా వృద్ధి పొందుతాయి. ఈ తృష్ణ అసంగాలతో రజోగుణం బాగా పెరుగుతుంది. చూడండి, రజోగుణంతో తృష్ణ అసంగాలు పెరుగుతాయి, తృష్ణ అసంగాలతో రజోగుణం పెరుగుతుంది. ఇక్కడ చూడండి, బీజానికి వృక్షానికి ఎలాగా సంబంధం ఉంటుందో అన్యోన్యాశ్రయం అంటాం. అంటే బీజం ఉంటే వృక్షం నుంచి బీజము, అన్యోన్యాశ్రయం అనమాట. ఇలాగా ఈ రజోగుణం వచ్చి బీజం లాంటిది, తృష్ణ ఆసక్తులు వచ్చి వృక్షాల వంటివి అనమాట. వృక్షాలకి బీజమే కారణం, బీజం వృక్షాల వల్లనే కలుగుతుంది. ఇది అన్యోన్యాశ్రయం అంటే. బీజం నుంచే వృక్షం కలుగుతుంది, వృక్షం మళ్ళీ బీజం నుంచే వస్తుందన్నమాట. ఇది పరస్పర అన్యోన్యాశ్రయధనం. ఇలాగే రజోగుణము తృష్ణాసక్తులు, రజోగుణం బీజం అయితే తృష్ణాసక్తులు వృక్షాలు లాంటివి. కాబట్టి చాలా శాస్త్రాల్లో ఎక్కువగాను తృష్ణా సంఘాలను రజోగుణానికి కారణాలుగా చెప్తారు. తృష్ణా సంఘాలు రజోగుణానికి కారణంగా చెప్తారు. కొన్ని చోట్ల రజోగుణానికి తృష్ణా సంఘాలే కాదు, ఇది కొంచెం ఒక్కరవ చూడండి. తృష్ణా సంఘాలు రజోగుణానికి కారణం అంటాం, రజోగుణమే తృష్ణా సంఘాలకి కారణమని కొన్ని చోట్ల చెప్తాం. అంటే రెండు ఒకటే అర్థం అన్నమాట. ఎందుకంటే అన్యోన్య ఆశ్రయం, వృక్షము బీజానికి ఉన్నటువంటి సంబంధం లాగానే ఈ రజోగుణానికి తృష్ణా సంఘాలకి అన్నమాట. కాబట్టి ఈ తృష్ణతో అసంగంతో ఆసక్తితో కూడినటువంటి జీవుడు కర్మసంఘంలో బంధించబడతాడు అని ఇక్కడ 7వ శ్లోకంలో చెప్పండి. ఆశ మనిషిని ఊరకుండనేయదు. దప్పిక దాహం ఉన్నవాడు ఊరుకుంటాడా? దాన్ని తీర్చుకోవడానికి వాడు ఉర్రూతలోగుతాడు, ప్రయత్నాలు చేస్తాడనమాట. అది చేయాలి, ఇది చేయాలి, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనుకుంటూ ఈ తన బంధాన్ని తన మేడకి తానే బుగించుకుంటూ పోతుంటాడు వీడనమాట. అధికారం కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్ఠ కావాలి, ఓట్లు కావాలి, నోట్లు కావాలి, సీట్లు కావాలి, ఇలా ఆరాటం శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకు చూస్తుంటాడనమాట. పాదరసంలాగా పారాడతాడు వీడు. పైపెచ్చు పట్టరానని ప్రగల్భాలు. మళ్ళీ ఎప్పుడైనా తను చేసే పనికి తన ప్లాన్కి ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందనుకో, ఆ పీగిన ప్రసూతి వైరాగ్యం అనమాట. ఇంకంతా వైరాగ్యాన్ని బాగా వల్ల వేస్తాడనమాట. వైరాగ్యం వాళ్ళ పెళ్ళి ఊపుతుంది. ఇక ఈ వ్యవహారాలన్నీ దిగ్గోడం నేనని గట్టిగా శాబ్దీలు పలుకుతాడు. నేను ఇంక రాను, నేను పోను, ఇంకా నాకు వద్దనే వద్దు, నాకు ఇది అవసరమే లేదు అనేది గొప్ప గొప్ప ప్రగల్భాలు పలుకుతాడు. అంతలో
ఏదో మళ్ళీ సుడిగాల్లాగా మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ దాంట్లో కొట్టుకొని పోతూ ఉంటాడనమాట. ఇదే కర్మసంగం అంటే. అర్థమైందా? ఒక స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైన అభిప్రాయంతో ఉండడు. ఇలా ఈ రజోగుణ ప్రభావం వల్ల వీడు ఈ విధంగా కర్మసంగంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఈ రజోగుణం కర్మసంగంతో ఫలసంగంతో జీవుని బంధిస్తుంది. ఈ 2 తాళ్ళు అనమాట రజోగుణానికి. ఏది? కర్మసంగము, ఫలసంగము. ఈ కర్మసంగంతోనూ ఫలసంగంతోనూ ఈ రజోగుణము జీవుణ్ణి బంధిస్తూ ఉంటుంది. ఈ పనులు నేను చేస్తున్నాను అనేది కర్మసంగము, ఈ ఫలం నాకు లభిస్తుంది అన్నది ఫలసంగం అన్నమాట. అర్థమవుతుందా? ఈ పనులు నేను చేస్తున్నాను అన్నది కర్మసంగం అయితే, ఫలాలు నాకు లభిస్తాయి, నేనే అనుభవిస్తాను అనేది ఫలసంగం అన్నమాట. తాను అకర్త అయినటువంటి ఆత్మ అయినప్పటికీ కూడాను కర్మలతో ఫలంతో సంబంధాన్ని కల్పించుకోవడమే సంగము. అర్థమైందా? నిజానికి అతను అకర్త అయినా ఈ కర్మలతో ఫలాలతో ఎలా తను తాను బంధింపు చేసుకోవడమే ఇదే సంగం అనమాట. ఈ విధంగా రజోగుణ ఈ రజోగుణము ఏం చేస్తుంది? దేహాసక్తుడైనటువంటి జీవుణ్ణి స్వస్వరూప స్థితి నుండి దిగదార్చి జన్మ మరణ రూప సంసార చక్రంలో కూపంలో పడేస్తుంది. తన స్వస్వరూపం నుంచి దాన్ని లాగి కిందకి తోసేస్తుంది. డిటరేట్ అయిపోతాడు వాడు. ఆ స్వస్వరూపమైన ఆత్మస్థితి నుండి నేను చాలా గొప్పదైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వజ్ఞమైనటువంటి నేను సచ్చిత్తానంద స్వరూపం అన్నటువంటి ఆ భావం నుంచి జీవుడిని కిందకి తోసిపడేసి ఈ సంసార జనన మరణ రూప సంసారంలో బంధించేస్తుంది రజోగుణం. కాబట్టి రజోగుణమే కోటి జన్మలకు కారణం అవుతుంది. మామూలుగా కర్మ పరంపరలో జీవుడు కర్మలు చేసి కర్మయోగి అయ్యి స్వర్గాది లోకాలని వాడు పొందడం అనేది ఉంటుంది, ముక్తిదాయకమే అది. అయినా ఫలసంగం మాత్రం అనర్థదాయకము. కర్మ ఫలంతో సంగం కావడం మాత్రం అనర్థము అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. కర్మ తారకమే కానీ కర్మ సంగం ఉంది చూశారు, అది మాత్రం మారకము, అది మాత్రం కూడనిది, అది మనం ఆశించకూడదు అనమాట. అవిద్య కామాలతో ప్రేరేపించబడి కర్మ చేసేవాడు ఈ కర్మచక్రం నుండి విడిపడడం అస్సలు వీలే కాదనమాట. ఈ అవిద్య కామ కర్మలు, అవిద్య కామం కర్మ, అవిద్య నుంచి ఏర్పడేది కామము, కామం నుండి ఏర్పడేది కర్మ అనమాట. ఈ అవిద్య కామం కర్మ ఈ మూడునే సంసారానికి మూలము. వీటి వలనే సంసారంలో జీవుడు బందీ అవుతున్నాడు. కాబట్టి 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడయ్యా స్వామి అంటే, అర్జున ఈ రజోగుణం దృశ్య విషయాల పట్ల ప్రీతిని కలగజేస్తుందయ్యా, తృష్ణని అసంగాన్ని కలగజేస్తుందని తెలుసుకో. ముందు ఈ రజోగుణం వల్ల ఈ తృష్ణ అసంగాలు అనేటివి వస్తున్నాయని తెలుసుకో. అవి కర్మల అందలి ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇలా ఆసక్తిని కలిగించి ఆ జీవుని లెస్సగా సంసారం వైపు బంధించేస్తున్నాయి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనం సత్వగుణం చెప్పినప్పుడు, సత్వగుణం గురించి చెప్తూ ఉన్నప్పుడు స్వామి ఏం చెప్పాడు? బధ్నాతి అన్నాడు, బంధిస్తున్నాయి అన్నాడు సింపుల్గా. కానీ ఇక్కడ రజోగుణము తమోగుణం చెప్పేటప్పుడు నిబధ్నాతి అంటాడు. అంటే ఏంటంటే లెస్సగా, చాలా మిక్కుటంగా, చాలా ఎక్కువగా బంధిస్తున్నాయి అని ఇక్కడ చెప్తున్నాడు, రజోగుణ విషయంలోనూ తమోగుణ విషయంలో. రేపటి ఎపిసోడ్లో తమోగుణం యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణం అరవింద అర్పణం. ఓం శాంతి శాంతి.